తెలుగుదేశం, జనసేన కలిసి అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేష్ చేసిన కామెంట్స్పై కాపు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య స్పందించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. ఈ లేఖలో పవన్ కళ్యాణ్కు పలు ప్రశ్నలు సంధించారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబే పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు హరిరామ జోగయ్య. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనత వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి రావాలనుకుంటున్న జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కులాల నాయకులే రాజ్యమేలుతున్నారని లేఖలో పేర్కొన్నారు చేగొండి. 80% జనాభా ఉన్న బడుగు బలహీనత వర్గాల ప్రజలకు మోక్షమెప్పుడని లేఖలో వరుస ప్రశ్నలు సంధించారు. పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీనత వర్గాలకు ఒక దారి చూపిస్తారని, నీతిమంతమైన పాలన అందిస్తారని ఆశిస్తూ ప్రజానికానికి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పాలన్న పవన్ను కోరారు చెగొండి. ఈ ప్రశ్నలన్నిటికీ జనసైనికులు సంతృప్తికరమైన సమాధానాలు ఆశిస్తున్నారని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరిని స్పష్టం చేయాలని పవన్ను లేఖలో కోరారు.